హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్‌వీసీ టాక్. సో, లాస్ట్ వీడియోలో ఈ ఇండికేటర్ కరెక్ట్‌గా వర్క్ అవుద్దా? లేదా? అని చెప్పి మనం ఒక క్విక్ షార్ట్ వీడియో చేశాము. సో, దానికి కంటిన్యూషన్‌గా ఈ వీక్‌లో లాట్ ఆఫ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అంటే మనం ఎఫ్ఎన్ఓ చూసుకుంటే ఆల్మోస్ట్ 240 స్టాక్స్ దాకా ఉన్నాయి. అన్నీ కాకపోయినా కొన్ని స్టాక్స్ మన ఇండికేటర్ ప్రకారం లెవెల్ క్రాస్ అయ్యి గుడ్ ఆపర్చునిటీస్ ఇచ్చినాయి. ఓకే. సో, మనం అసలు యాక్చువల్‌గా వీటిని ఎలా క్యాప్చర్ చేస్తాము? మనం ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అన్నది అన్ని స్టాక్స్‌ని కవర్ చేయడం చాలా కష్టము. బట్ అట్‌లీస్ట్ ఒక 3, 4 స్టాక్స్. ఓకే. సో, దాన్ని ఈ రీజన్ ఏంటి అంటే మనం ఇంతకుముందు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ ఆప్షన్స్ ఉండేటప్పటికి నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళం మనం. రైట్? సో, నిఫ్టీలో ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత మొమెంటమ్‌ని బట్టి చాలా ఫాస్ట్‌గా అప్ సైడ్ ఎళ్ళొచ్చు. చాలా ఫాస్ట్‌గా డౌన్ సైడ్ ఎళ్ళొచ్చు. సో, అలా అలవాటు పడిపోయి ఉన్నాం మనం. బట్ ఇప్పుడు చేంజెస్ వల్ల ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంత ఈజీగా లేదు. చాలామంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్టాక్ బేస్డ్ ఆప్షన్స్‌లోకి ట్రేడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. మనం నిఫ్టీ ఆప్షన్స్‌తో కంపేర్ చేసుకుంటే స్టాక్ బేస్డ్ ఆప్షన్ గేమ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. బట్ ఆ గేమ్ అంటే గ్రౌండ్ మారినప్పుడు మనం దానికి తగినట్టుగా అడాప్ట్ అవ్వాలి. రైట్? నిఫ్టీ సపోజ్ 23,200లో ఉంది. సపోజ్ ఇఫ్ యూ టేక్ 23,100 సీఈ తీసుకున్నారనుకోండి. చాలా ఫాస్ట్‌గా 300 టచ్ అవుతుంది. కిందకొస్తుంది. 100 పాయింట్స్ మూవ్‌మెంట్ అన్నది ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ 1 క్యాండిల్. అండ్ మనం చూసాము. ఇంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ అవ్వచ్చు. ఈ 1 మంత్‌లో మధ్యలో కూడా మొమెంటమ్ బేసిస్‌గా ఒక 5 మినిట్స్ క్యాండిల్‌లో 70, 80 పాయింట్స్ ఎళ్ళిపోతుంది. బట్ స్టాక్ ఆప్షన్స్‌లోకొచ్చేటప్పటికి అంత ఈజీగా అంత మొమెంటమ్ ఉండదు. ఓకే. సో, అంటే కొన్ని స్టాక్స్ మూవ్ అవుతాయి. నేను కాదంట్లేదు. బట్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి వచ్చేటప్పటికి ఈ ఈ స్టాక్స్ ఎన్ఎస్ఈ 50 స్టాక్స్‌లో అవ్వచ్చు, ఎఫ్ఎన్ఓ స్టాక్స్‌లో అన్నిట్లో కూడా మనం ట్రేడ్ చెయ్యం. ఓన్లీ అంటే మొమెంటమ్ ఒకటి ప్లస్ వాల్యూమ్స్ ఉండాలి. వాల్యూమ్ లేకపోతే సపోజ్ మనం అన్‌నోన్ స్టాకు లేకపోతే ఎక్కువ మంది ట్రేడ్ చేయని స్టాక్ ఎఫ్ఎన్ఓ ఉంది కదా అని చెప్పి తీసుకొని, మనం సపోజ్ ఒక స్టాక్‌ని ఒక రూ. 25లో కొన్నామనుకోండి ఆ ఆప్షన్‌ని. మనం సేల్ చేయాలి అంటే బయర్స్ ఉండాలి. బయర్స్ లేకపోతే మన ప్రైస్ పెరిగినా కూడా మేబీ 24, 50కో 24కో అమ్ముకోవాల్సొస్తది. అలాంటప్పుడు అసలు అలాంటి ఆప్షన్స్ జోలికే వెళ్ళకూడదు. సో, హై యాక్టివిటీ ఉన్న స్టాక్స్ వరకే ఫోకస్ చేద్దాం మనం. ఓకే. సో, అన్నిటిని టార్గెట్ చేసి ఫెయిల్ అయ్యే కన్నా కొన్నిటిని టార్గెట్ చేసి సక్సెస్ చేయడం అన్నది కరెక్ట్. రైట్? సో, అలాంటి స్టాక్స్‌లో మనం ఐడెంటిఫై చేసి ట్రేడ్ ఆపర్చునిటీని ఎలా ఐడెంటిఫై చేస్తాము? మనం కరెక్ట్‌గా ట్రేడ్ తీసుకున్నప్పుడు అది ఎలా మూవ్ అవుతుంది అన్నది ఒక 3, 4 స్టాక్స్‌ని మనం టచ్ చేసి చూద్దాము. అది కూడా లాస్ట్ 1 వీక్‌లో వచ్చిన ఆపర్చునిటీసే చూద్దాం మనం. ఓకే. సో, నేను ఇండికేటర్‌లోకొచ్చేటప్పటికి ఓన్లీ వీక్లీ, వీక్లీ, మంత్లీ ఓన్లీ 2 లెవెల్లే ఎనేబుల్ చేస్తాను. మనకి ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అని రికగ్నైజ్ చేయాలంటే ఈ 2 చాలండి. ఓకే. సో, ఇక్కడ స్టాక్ ఆప్షన్ మీరు స్టాక్ ఆప్షన్స్ కాదు. మీరు ఈ 5 మినిట్స్‌లో సెట్ చేసినప్పుడు సపోజ్ చార్ట్‌ని మీరు ఇలా చూసారు అంటే మంత్లీ ఇక్కడుంది. వీక్లీ ఇక్కడుంది. స్టాకు ఈ రెండిటి మధ్యలో ట్రేడ్ అవుతుంది. దేర్ ఈజ్ నో ట్రేడింగ్ ఆపర్చునిటీ. ఇక్కడి నుంచి పైకెళ్ళిందా? ఎళ్తే ఎళ్ళనివ్వండి. మనకి అనవసరం. మనకి ఇక్కడ దీనిలో ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు. రాండమ్‌గా మనం సపోజ్ అపోలో హాస్పిటల్ చూద్దాం. ఓకే. ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ ఉందా? చూడండి ఇక్కడ. మంత్లీ, వీక్లీ. సో, ఏం ఆపర్చునిటీ ఉంది అంటే ఓన్లీ పీఈ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ప్రైసు వీక్లీలో కన్నా కింద ఉంది. దీనికన్నా ఓపెన్ అయినప్పుడు ఈ వీక్లీలో కన్నా ప్రైస్ కింద ఓపెన్ అయినప్పుడు మనకి క్లియర్‌గా పీఈ ఆపర్చునిటీ ఉంది. దేర్ ఈస్ నో సెకండ్ థాట్. వి డోంట్ ఈవెన్ నీడ్ టు వర్రీ ఫర్ ఎనీ డబుల్ కన్ఫర్మేషన్, త్రిబుల్ కన్ఫర్మేషన్. రైట్? ప్రైస్ ఈస్ బిలో మంత్లీ, ప్రైస్ ఈస్ బిలో వీక్లీ బోత్. సో, ఓన్లీ పీఈ. దేర్ ఈస్ నో సీఈ ఆపర్చునిటీ. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తే 6,970 దగ్గరలో 6,980 అన్నది ఈ లెవెల్. ఇక్కడ ప్రైస్ ఇక్కడికొచ్చింది. సెకండ్ క్యాండిల్ ఈజ్ ఆల్సో ఆన్ ఎ నెగెటివ్ సైడ్. సో, గో ఫర్ 7,000 పీఈ. అండ్ మన స్టాప్ లాస్ ఏంటి? 6,981. ఈ స్టాప్ లాస్‌తో 7,000 పీఈ ఇట్ హస్ గివెన్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ 2 డేస్. ఈ రివర్సల్ గురించి మాట్లాడదండి. ఎందుకు అంటే మనం ఒకసారి ప్రైస్ కిందకెళ్తున్నప్పుడు పీఈ అన్నది ఆప్షన్ ప్రైసు మనం స్టాప్ లాస్ రైట్ చేసుకుంటూ ఎళ్తాము. మేబీ ఇక్కడే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు ఇఫ్ వి ఆర్ ఇన్ హర్రీ. బట్ ఇక్కడి నుంచి చూస్తే మీరు that is a good downside. It's a good downside, right?
ఇక్కడ నుంచి రికవరీ ఉంది. బట్ ఇక్కడ మనం సిఈ తీసుకోము. ఒక్కసారి ప్రైస్ ఈ లెవెల్స్ దాటేదాకా మనము సిఈ అన్నది కన్సిడర్ చేయము. ఓకే. సో నేను ఇంకొక స్టాక్ చూపిస్తాను మీకు. సో మనం స్టాక్ ఎగ్జాక్ట్‌గా ఎలా తీసుకుంటాము అన్నది. ఓకే. ఏయూ బ్యాంక్ చూద్దామండి. ఏయూ బ్యాంక్ చూస్తే మీకు దిస్ ఈజ్ ఆల్ నాట్ రిలేటెడ్ టు అస్. అంటే అసలు దీని మీద మనకి ఇంట్రెస్టే లేదు ఇక్కడ. ప్రైస్ ఇక్కడ వీటి మధ్యలో ట్రేడ్ అయ్యేటప్పుడు. అబోవ్ వీక్లీలో, అబోవ్ మంత్లీలో, అబోవ్ మంత్లీ హై, అబోవ్ వీక్లీ హై. ఒక్కసారి ప్రైస్ ఇక్కడ క్రాస్ అయిన తర్వాత కన్ఫర్మ్‌గా దెన్ దిస్ ఈజ్ ప్రైస్ ఈజ్ 595. యూ గో ఫర్ ఎనీ CE here and stop loss is this level. And from here you see the price went to 612. Right? That's a good upside, quick upside. In fact, actually good ఒకటే కాదు, మనకి చూసుకుంటే సేమ్ డే అప్సైడ్ మూమెంటమ్ ప్రైస్ 612 దాకా తీసుకెళ్ళింది. మన స్టాప్ లాస్ రైట్ చేసుకుంటే దెన్ వీ వుడ్ మేడ్ సమ్ రీజనబుల్ మనీ. రైట్. ఎస్కాట్స్ చూద్దాము. ఓకే. ఎస్కాట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వీక్లో మంత్లీలో మీరు ప్రైస్ చూస్తే ఇక్కడ ఇది మండే, ఇక్కడ ప్రైస్ బ్రేక్ అయింది, మంత్లీ హై వీక్లీలోని బ్రేక్ అయింది. పిఈ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, బట్ నేను తీసుకోను. బట్ ఫర్ మీ ద ప్రైస్ షుడ్ గో బిలో దీస్ 2 లెవెల్స్ అండ్ దెన్ ఓన్లీ వీ టేక్ ద ట్రేడ్. ఓకే. సో ఇక్కడికి వస్తే మీరు ప్రైస్ యాక్చువల్లీ క్రాసింగ్ దిస్, ట్రైంగ్ టు టెస్ట్ దిస్ లెవెల్, ఇక్కడ ఇట్ క్రాస్ దిస్ అండ్ మంత్లీ హై అన్నది ఒక మేజర్ రెసిస్టెన్స్. రైట్. ఇక్కడ మీరు ట్రేడ్ చూస్తే 3,373, దిస్ లెవెల్ ఈస్ 3,446, 70 రూపీస్ గ్యాప్ ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఒకసారి ఈ లెవెల్ దాటిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి మనం. ఇలాంటి ట్రేడ్స్ తీసుకుని పైకా కిందకా అంటే రివర్సల్స్ ఉంటాయండి. రివర్సల్స్ ఉండవు అని అంటలా, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను కావాలంటే. ఓకే. సో సపోజ్ మీరు కోఫోర్ చూడండి ఒకసారి. కోఫోర్ చూస్తే మీరు ప్రైస్ ఇక్కడి నుంచి ఓపెన్ అయ్యింది, గుడ్ అప్సైడ్ మూమెంటం. బట్ ఇక్కడి నుంచి చూడండి, అంటే ఇది మనకి పైకి వెళ్ళిపోతుంది కదా అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడి నుంచి చూసారా మీరు. సో మనం అందుకని చెప్పే ఇలా ఎంత క్యాండిల్ వచ్చినా, ఎంత పెద్ద క్యాండిల్ వచ్చినా వీటికన్నా కింద ఉంటే సిఈ తీసుకోం మనం. ఓకే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ అంటే క్లియర్గా కనిపించడానికి మీకు మ్యారికో చూద్దాం ఒకసారి. మ్యారికో చూడండి ప్రైస్, మీరు అనొచ్చు అంటే ఇక్కడ నుంచి ఇంత పెద్దది మిస్ అయిపోయాం కదా మనం, ఇక్కడే తీసుకుని ఉండొచ్చు కదా, ఇక్కడే తీసుకుని ఇక్కడ దాకా అందరికీ కుదరదండి. ఇక్కడ నుంచి రివర్సల్ ఉంటుంది. చూసారా మీరు ఈ లెవెల్ చూస్తే ఎన్నిసార్లు బ్రేక్ అవడానికి ట్రై చేసింది, ఎన్ని రోజులు. ఒక్కసారి ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ రికవర్ వచ్చిన తర్వాత నో గ్యారంటీ, అంటే ఇక్కడ పైకి వెళ్తుంది అన్న గ్యారంటీ లేనప్పుడు తీసుకోకూడదు మనం ట్రేడ్. ఒకసారి హై ఆఫ్ ద మంత్ క్రాస్ అయిన తర్వాత ఐడియల్గా అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మీరు చూస్తే ఒకసారి ఉండండి, ఇక్కడ హై ఆఫ్ ద వీక్ ఉంది, మేము ట్రేడ్ చేయలేదు ఇది, బట్ నేను ఈ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఓకే. సో ఈ ట్రేడ్ చేయలేదు మేము ఆ రోజు. ఎస్కాట్స్, ఏయూ బ్యాంక్ అండ్ దేర్ ఇస్ కపుల్ ఆఫ్ అదర్. ఓకే. మేబీ బజాజ్ ఫైనాన్స్. ఓకే. బజాజ్ ఫైనాన్స్ యాక్చువల్లీ వీ టేకెన్ ఇన్ పిఈ సైడ్ బికాస్ మనం ఇక్కడ చూస్తే ప్రైస్ క్రాస్ అయిన సస్తే అవలేకపోయిందండి. ఓకే. బిలో ద లో ఆఫ్ ద వీక్ కన్ఫర్మేషన్ తర్వాత తీసుకున్నాం. అంటే ఈ ఫాల్ ఉన్నా కూడా బేస్డ్ ఆన్ ద డేటా వీ సీ దట్, అంటే మనం ఇక్కడ చూస్తే కంప్లీట్ ఆ రోజంతా ట్రేడింగ్ ఇక్కడే జరిగిందండి. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. మనం చూస్తే ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద టైమ్ ఆన్ ద డే మనకి ఇక్కడ జరిగినప్పుడు ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ పుష్ చేస్తారు. ఇక్కడ ఇది సిమిలర్, అంటే ఇలాంటి ప్యాటర్నే. బట్ ఇక్కడ మళ్ళీ మనకి ఫాల్ వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ అంటే వాల్యూమ్ డేటా చూసి మేము ఒక ట్రేడ్ తీసుకున్నాము. బట్ ఇది ఐ డోంట్ వాంట్ టు హైలైట్ దిస్. మనకు ఫండమెంటల్గా రెండు ట్రేడ్ అండి. ఒకటి మంత్లీ, వీక్లీ హై అన్ని 4 కన్నా అబవ్ ఉంటే సిఈ, 4 కన్నా కింద ఉంటే పిఈ. మీరు ఏ ట్రేడ్ అయినా చూడండి, ఏ ఎఫ్ఎన్ఓ స్టాక్ అయినా చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే మిమ్మల్ని ట్రేడ్ చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ర్యాండమ్గా ఈ ఇండికేటర్ని అప్లై చేసి చార్ట్ మీద ఉన్న 240 స్టాక్స్లో మీకు ఒక 10
15 ఫేవరెట్ స్టాక్స్ ఉంటాయి. ఆ 10-15 ఫేవరెట్ స్టాక్స్ని ఒక్కసారి జస్ట్ బ్రౌజ్ చేసి చూడండి. ఓకే, ఆ రోజు చాలా మంది ట్రేడ్ చేసిన గ్రూప్లో ట్రేడ్ చేసిన వాళ్ళు మనప్పురం, రైట్? నేను ట్రేడ్ ఎందుకు రికమెండ్ చేయలేదు గ్రూప్లో నా వైపు నుంచి అంటే, ప్రైస్ ఇంకా కిందే ఉందండి. ప్రైస్ ఇంకా హై ఆఫ్ ద మంత్ క్రాస్ అవ్వలా. బట్ ఆ మొమెంటం చూసి మొమెంటము చాలా మంది గ్రూప్ లో అడిగారు. అంటే ఇది ప్రైస్ క్రాస్ అవుతుంది కదా, ఇక్కడ దాకా వెళ్తుంది కదా, ఆల్మోస్ట్ లైక్ 10 రూపీస్ ఉంది కదా, తీసుకోవచ్చా అని పర్సనల్ గా అడిగారు. బట్ అంటే డే లెవెల్స్ చూసి వివ్యాప్లు చూసి చాలా ఉన్నాయి సెట్టింగ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వివ్యాప్ ఉంది, రైట్? మంత్లీ వివ్యాప్స్ ఉంది. నేను క్లియర్ గా చెప్పానండి, ఈ లాస్ట్ మంత్ ఈ వివ్యాప్ క్రాస్ అవ్వాలి మనకి. ఇది వీక్ వివ్యాప్. ఇక్కడ ఈ వివ్యాప్ క్రాస్ అయితే మొమెంటం పైకి వెళ్తుంది అని చెప్పి మనకి అప్పుడే క్లారిటీ ఉంది. సో ఇక్కడ తీసుకుని 197 టచ్, 98 టచ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుని 10 రూపీస్ అప్ చాలా మంది గ్రూప్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఓకే, బట్ రేపైనా సరే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఇది దీనికన్నా ఎక్కువ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే మనం ఇంకా మంచి ఫర్దర్ అప్సైడ్ చూడొచ్చు. ఓకే, రేపు చూద్దాం మార్కెట్. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి యాక్చువల్గా. ఓకే, మనపురం ఫైనాన్స్ 198 కన్నా ఎక్కువ పైన క్లోజ్ అయ్యి సస్టైన్ అయితే ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది చూద్దాం. మనకి అప్పుడు డే లెవెల్స్ ఉంటాయి, రైట్? అవన్నీ ఎనేబుల్ చేసుకుని ఈజీ ట్రేడ్. ఓకే, సో మేబీ ఒక లాస్ట్ది నేను క్లోజ్ చేసే ముందు రిలయన్స్ ఒకటి చూపిస్తాను మీకు. ఈ వీక్లో మంచి ట్రేడ్లో అంటే రిలయన్స్ అండి. రిలయన్స్ మీరు యాక్చువల్గా ఈ కన్ఫ్యూజన్ లేకోకుండా ఇవన్నీ తీసేస్తానండి. మీరు రిలయన్స్ చూస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైస్ లో హై కన్నా ఇక్కడ క్రాస్ అయ్యిందండి. ఓకే, ఇక్కడ క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి ఇది 1260 దగ్గర క్రాస్ అయ్యింది. 1250 సిఈ 35 ఉంది. ఆ రోజు ఇక్కడ నుంచి ఇది చూసుకుంటే ఓవరాల్గా 35 నుంచి క్లోజ్ అవటమే 80లో క్లోజ్ అయ్యింది. ఇక్కడికి వెళ్ళేటప్పటికి చాలా ఎక్కువకి వెళ్ళింది. ఓకే, ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి. కానీ అంటే సపోజ్ పైకి వచ్చేసింది తీసుకుని ప్యానిక్లో ఇక్కడ సెల్ చేసుకుని మళ్ళీ ఇక్కడ తీసుకుని మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చేసిన సెల్ చేసుకుని ఇలాంటి ట్రేడ్స్ కాకోకుండా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుని మన స్టాప్ లాస్ ఈ లెవెల్లో తీసుకుని అండ్ వీ షుడ్ బి బుకింగ్ సమ్ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, సో ఈ వీడియో ఇంటెన్షన్ కూడా అదే. నిజంగా వర్క్ అవుతుంది కూడా మాకు. ఓకే, మీరు ట్రైల్ చూడాలి అనుకుంటే వాట్సాప్లో 9494246220 మెసేజ్ పెట్టండి. నేను ట్రైల్ యాక్సెస్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కన్విన్స్ అయితే దెన్ విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.